సార్, మీరు ఏమీ అనుకోనంటే మీకు ఒకటి చెప్పొచ్చా? చెప్పు రాథోడ్. మిస్ అమ్మతో మీ పెళ్ళి అరుంధతి మేడం గారే దగ్గరుండి జరిపించారేమో అనిపిస్తుంది సార్. మిస్ అమ్మకు మీకు పెళ్లి జరగటం ఎవరు ఊహించనిది. మిస్ అమ్మ ముసుగేసుకుని పెళ్లిపీటల మీద కూర్చున్నది అనుకున్నాం. కానీ మిస్ అమ్మకు అసలు జరిగింది ఏది గుర్తు లేదు అని చెప్పింది కదా సార్. ఆ రోజు నేను ఎందుకు పీటల మీద కూర్చున్నానో, ఎందుకు తాళి కట్టించుకున్నానో నిజంగా నాకు తెలియదమ్ము. అసలు తనకు తెలియకుండా తనే వచ్చి ఎలా కూర్చుంది అనుకున్నాం. అందరం అనుమానించాము. కానీ ఆలోచిస్తుంటే మిస్ అమ్మ చెప్పిందే నిజము అనిపిస్తుంది సార్. మేడమే మిస్ అమ్మతో అక్కడికొచ్చి కూర్చునేలా చేసిందేమో అనిపిస్తుంది సార్. మిస్ అమ్మ తన చెల్లెలు అని తెలియకముందే మనోహర్ మేడంని కాదని మిస్ అమ్మని మీ జీవితంలోకి తీసుకొచ్చింది సార్. మేడమే తన చెల్లిని తన స్థానంలోకి తెచ్చుకుంది సార్. మీ పెళ్లి ఒక తప్పు కాదని ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్. మీ కలయిక అరుంధతి మేడం గారే చేసింది సార్. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్. చెప్పాలనిపించింది చెప్పాను. అక్కంటే ఇక్కడే ఉంటుంది కదా. రోజు వద్దన్నా కనిపించేది, ఇవాళ పిలుస్తున్నా కనిపించట్లేదే. అక్కా, అక్కా, అయ్యో అక్కా, నేను ఇక్కడ. అమ్మయ్యా. బాలిక, నేనేమీ తోయలేదు, నీవే పడితివి. వెనక నుంచి దొంగలు వచ్చి అరిస్తే భయపడరా? సరే బాలిక, నాదే తప్పిదమ్ము. సంతోషమేనా? అవును, అసలు ఎందులకు ఆ బాలికతో నీవు దాగుడు మూతలాడుచుంటివి? కనిపించగానే అస్థికలు కలపడం గురించి మాట్లాడుతుంది. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆ టాపిక్ ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. పైగా అస్థికలు కలిపే వరకు మిస్ అమ్మకి కనిపించకుండా ఉందాం అనుకుంటున్నా. కరెక్ట్ గా అస్థికలు కలిపిన వెంటనే నేను కనిపించలేదనుకో, మిస్ అమ్మ దృష్టిలో ఎప్పుడు నేను ఒక ఆత్మలాగే మిగిలిపోతాను కదా. ఇలా అయినా ఒక ఆత్మీయురాలిగా మిగిలిపోతా. అందరి దృష్టిలో చనిపోయినా కూడా మిస్ అమ్మ మనసులో మాత్రం ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయినా పక్కింటి అక్కగా బతికే ఉంటాను కదా.
ఆరు నెలలు సావాసమ చేసిన వారు వీరవుతున్నారు. నీ వల్ల మేమేమిటో మరిచిపోయి మేము కూడా భయపడుచున్నాం. అక్క అక్క గుప్తా గారు, ఇప్పటిదాకా లోపలికి వెళ్ళిన మిస్ అమ్మ సడన్ గా పైకి వెళ్ళిపోయింది. వదిలితే అంతరిక్షం కూడా వెళ్ళి నా కోసం వెతికేలా ఉంది. అక్క అక్క గుప్తా గారు వెళ్ళిపోయిందా? నీ సోదరి అరుచుచున్నది అక్క అని. అక్క బాలిక, నీ సోదరి లోపలికి వెళ్ళినది. తమరు వెలుపలకు రావచ్చును. అమ్మయ్యా, అమ్మయ్యా, విస్సమ్మ వెళ్ళిపోయింది గుప్తా గారు. పౌర్ణమి వెళ్ళిపోయేంత వరకు ఇలానే తప్పించుకుంటూ తిరిగితే చాలు. అయినచో నా వద్ద ఒక ఉపాయం ఉన్నది. ఎటు? నా వెంట రమ్ము చెప్పేదను. గుప్తా గారు, ఏమిటి? ఎక్కడికి? ఈ గృహము వెలుపలకు. ఏ యమపురికి తీసుకుని వెళ్ళదని అనుకుంటివా? నీ వస్తమాను నన్ను అనుమానించుడే పరమావధిగా పెట్టుకుని చుట్టివి. అవతల నీ సోదరి ఉద్దేశము ప్రకారము మరల వచ్చి నిన్ను చూచు అవకాశం ఉందన్న ఉద్దేశముతోనే నీకు ఆ మాట చెప్పితిని. అది నీవు అర్థము చేసుకొనక నన్ను అనుమానించితివి. ఆయనను రమ్ము. మరల ఏమిటి? నమ్మొచ్చా? పదండి. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? మిస్సం వస్తుంది, త్వరగా పదండి, రండి. ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ వరకు? గుప్తా గారు, ఏంటి అలాగే చూస్తుంది? ఇంకెందులకు ఆలస్యము? సోదరిని పలకరింపు. హాయ్ మిస్ అమ్మా, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? అది నేను అడగాలక్క. ఇంతసేపు వెతికితే లేవు, సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడ్డా? నీ అరుపు, సారీ సారీ, నీ పిలుపు వినిపించింది. ఏంటో అడుగుదామని వచ్చా. ఓ, వినిపించిందా? మరేం లేదక్క, ఇందాక స్వామీజీ వచ్చారు. తెలుసు. ఎలా? చూసా. సర్లే, ఆయన ఏమన్నారో తెలుసా? వెంటనే అక్క అస్థికలు పుణ్యనదుల్లో కలపమన్నారు. అక్క ఎన్నోసార్లు వెళ్దామనుకొని వెళ్ళలేకపోయిన కాశీలో కలపాలని అనుకున్నారు. అక్క ఇట్రండి. నువ్వెప్పుడూ లాన్ లోనే ఉంటావు కదా, నీకెప్పుడైనా లాన్ లో ఏదైనా తేడాగా అనిపించిందా? అంటే ఆరు అక్క కూడా ఇక్కడే ఉందని చెప్పారు. పుట్టుక్కు జర జర డుబుక్కుమే. తను మాట్లాడుతున్నది ఆత్మతోని తెలిసిన ఏమగునో. అక్క అక్క లేదు, నాకేం అనిపించలేదు. అవునా? అక్క ఇక్కడే ఉందని తెలిసినప్పటి నుంచి ఒక్కసారైనా కనిపిస్తే బాగుండనిపిస్తుంది. అక్కతో మాట్లాడి నేను చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏం చెప్పాలి? భయపడొద్దని చెప్తానక్క, బాధపడొద్దని చెప్తా. పిల్లలకి లైఫ్లో ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానని చెప్తా. తల్లిని కాలేకపోవచ్చు కానీ కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని చెప్తా. ఎన్ని రోజులైనా అక్క ఇంకా ఇక్కడే ఉందంటే అక్కకి కుటుంబం మీదున్న ప్రేమ కనిపిస్తుంది. అందుకే అక్క భయానికి భరోసా ఇవ్వటానికి అక్క అయ్యో అయ్యో అక్క, నేనేదేదో చెప్పి మిమ్మల్ని ఏడిపించేశా. రాతోడు ఇప్పుడు మీరు ఏడవడం కానీ చూస్తే మీరు ఏడుస్తున్నారు కాబట్టి మీరే ఆరు అక్క అంటాడు.
రాతోడు ఎందుకు అలా అనుకుంటాడు? అంటే మిమ్మల్ని తనకి పరిచయం చేయలేదంట. అందుకే అసలు మీరు మనిషే కాదు ఆత్మ అంటున్నాడు. మీరు మనోహరికి కనిపించారు, నీలా కూడా కనిపించారు. మిమ్మల్ని నేను ముట్టుకున్నాను, పైగా మీరు దేవుడి పూజకు కూడా వచ్చారు. ఆత్మ అయితే ఇవన్నీ ఎలా చేయగలుగుతారు? రాతోడు పిచ్చి ఆలోచనలు కాకపోతే. అంతే అంతే. ఆ, అక్కడ ఎవరు లేరు కదా. మిస్ అమ్మ ఎవరితో మాట్లాడుతుంది? కానీ ఇందాక మనోహరితో మాట్లాడుతున్నప్పుడు మనోహరి చూపించింది ఆ ఒక్క ఫోటోనేనా అని డౌట్ వచ్చింది. ఆ డౌట్ కూడా క్లారిఫై చేసుకుంటే ఇంక ఏ కన్ఫ్యూజన్ ఉండదు నాకు. ఎప్పుడు ఎందుకు మిస్ అమ్మ ఫోటో చూడటం? ఎలాగో అస్థికలు కలిపేస్తున్నారు కదా. అంతలోపే చూడాలక్క. ఈ కన్ఫ్యూజన్స్ తో నా వల్ల కావడం లేదు. ఎప్పుడో చూడడం ఏంటి, ఇప్పుడే చూస్తాను. బాయ్. ఓతో మిస్ అమ్మ. నేనేదో దాక్కునుంటే బయటకు వచ్చేలా చేశారు కదూ. ఇప్పుడు మిస్ అమ్మ మీ సైన్స్ స్పీడ్ లో వెళ్తుంది. ఆ ఫోటో గాని చూస్తే నేనే ఆత్మ అని తెలిసిపోతుంది. కథ మొత్తం ఆట తిరుగుతుంది. హతవిధి ప్రభు, ఇంకొన్ని దినములు జాగ్రత్తగా ఉండమని మీరు చెప్పకనే చెప్పితిరి. నీ మాట వినకుండా ఈ తింగర వేషాలు వేసినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. రాజుగారు వచ్చారా? ఎప్పుడొచ్చారు? ఎందుకు వచ్చారు? ఏం చెప్పారు? చెప్తారు. సర్లేండి, బయటకు వెళ్దాం పదండి. జరగవలసిందంతా జరిగిన పిమ్మట వెలుపులకు వెళ్ళుట ఎందులకు? ఇచ్చట ఉండుటయే అందరికీ సౌఖ్యము. ప్రస్తుతమునకు మనకు అవసరము ఆ చెట్టు కింద సేద తీరడం. వెళ్ళండి మరి. రమ్ము. అంజు పాప, ఇక్కడేం చేస్తున్నావు? మిస్ అమ్మ, చెప్పంజు. ఇందాక అక్కడ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కడ ఎవరు లేరు కదా. ఎవరితో మాట్లాడావని డౌట్ వచ్చింది. ఆత్మగా ఉన్న మీ అమ్మతో మాట్లాడొస్తున్నా. ఇంకోసారి నువ్వేమైనా చెప్పాలంటే చెప్పు, అక్కకి చెప్తాను. అందరికీ కామెడీ అయిపోతుంది. అక్కతో మాట్లాడుతుంటే ఎవరితో ఉంటాయి, ఎవరితో? దాని అస్థికలు ఎలా అయినా సరే సంపాదించి భద్రపరచాలి. ఆ అస్థికలు అరుంధతి చేతికి వెళ్ళినా ఘోర చేజిక్కించుకున్నా అస్థికలు కలపకుండా ఖచ్చితంగా అడ్డుపడతారు. అలా జరగడానికి వీల్లేదు. పౌర్ణమి అయ్యి అస్థికలు నదిలో కలిపే వరకు అసలు అస్థికలు కలుపుతున్నట్టు ఘోరాకి తెలియకుండా జాగ్రత్త పడాలి. లేదంటే అస్థికలు కలపకుండా అడ్డుపడ్డానికి నన్ను చంపడానికి కూడా వెనకాడ్డు. ఎలా ఉన్నావు మనోహరి? ఏంటి, నన్ను చూశాక ఆనందం కంటే ఆశ్చర్యమే ఎక్కువగా ఉంది. వస్తానని అనుకోలేదా? అంటే ఇన్ని రోజులు ఎన్ని చోట్ల వెతికినా ఎంతమందిని అడిగినా కనిపించని నువ్వు సడన్ గా ఇలా వచ్చేసరికి షాక్ అయ్యాను. నువ్వనుకుంటే నేను రాను. నేను రావాల్సిన టైం వస్తేనే వస్తాను. అవును, అంతలే. నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా మనోహరి?
ఏముంది? ఏం లేదు ఘోరా. అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారా? ప్రయాణానికేంటి? ఆ అరుంధతి అస్థికలు పుణ్యనదుల్లో కలపడానికి వెళ్తున్నారు కదా, ఆ ప్రయాణానికి. నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా లేక ఆలోచిస్తున్నావా? నేను ఆ ఆత్మని బంధించడానికి కఠోర దీక్షలు చేస్తుంటే మీరు ఆ ఆత్మ అస్థికలు నదిలో కలిపి ఆ ఆత్మకి మోక్షం ఇప్పిద్దామనుకుంటున్నారా? ఏంటి ఘోర అలా మాట్లాడుతున్నావు? నేను నిన్నెందుకు మోసం చేస్తాను? పొద్దున్నే విషయం తెలిసింది, నీకు చెప్పడానికే బయలుదేరాను. అయినా విషయం తెలిసినా కూడా నీకెలా చెప్పాలో నాకెలా తెలుస్తుంది? అయితే నువ్వు నాకింకా సాయం చేద్దామని అనుకుంటున్నావా? ఏంటి మనోహరి, నిర్ణయం చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నావు? అంటే దాని అస్థికలు నదిలో కలిపితేనే దాని పీడ విరగడైపోతుంది కదా ఘోర. మనకు కావాల్సింది కూడా మనకి కాదు, నీకు మాత్రమే. నాకు ఆత్మ కావాలి. ఆ ఆత్మని బంధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తానని నీకు కూడా తెలుసు కదా. కానీ నువ్వు ఎన్నిసార్లు దాన్ని బంధించాలని చూసినా చేయలేకపోయావు కదా ఘోర. అయినా భూమి మీద అదొక్కటే ఆత్మనా ఏంటి? ఒక్కసారి అది నా నెత్తి నుంచి వెళ్ళిపోతే నువ్వు వేరే ఆత్మని బంధించడానికి నేను సాయం చేస్తాను. నాకు కావాల్సింది ఏదో ఒక ఆత్మ కాదు, ఆ ఆత్మే. పుణ్యం తప్ప పాపం చెయ్యని మనిషి అరుంధతి. కోటిలో ఒక్కరు కూడా అలా బ్రతకలేరు. ఈ సుమంత కూడా తప్పు చెయ్యలేదు. ఆ దైవం సైతం ఆత్మకి అండగా నిలబడింది అంటే అరుంధతి గొప్పతనం అర్థం చేసుకో. నా గమ్యాన్ని అరుంధతి మాత్రమే చేర్చగలదు. అందుకే అరుంధతి అస్థికలు పుణ్యనదుల్లో కలపడానికి వీల్లేదు. అది నువ్వే ఆపాలి. నాకు ఆత్మలని బంధించడమే కాదు మనోహరి, మనుషుల్ని ఆత్మలాగా మార్చడం కూడా తెలుసు. అంత దూరం వెళ్ళకు గోరా. నేనంత దూరం వెళ్ళకూడదు అంటే ఆ అస్థికలు ఎక్కడికి వెళ్ళకూడదు. కరెక్ట్ టైంకి ఊడిపడ్డాడు దరిద్రుడు. వీడికి ఎదురెళ్ళి గెలవలేను. వీడికి వెన్నుపోటు పొడిస్తేనే గెలవగలను. వీడి కళ్ళు కప్పి అస్థికలు నదిలో కల్పించాలి. ఏంటి అమరేంద్ర ఇలా వచ్చారు? సారు మీతో మాట్లాడటానికి వచ్చారు స్వామీజీ. ఆరు ఆత్మ ఇంటి చుట్టే తిరుగుతుందని మీరు చెప్పినప్పటి నుంచి మనసంతా ఒకటే అలజడిగా ఉంది స్వామీజీ. నా భార్య బతికున్నన్ని రోజులు నేను సంతోషంగానే చూసుకున్నాను. కానీ తను చనిపోయిన తరువాతే తనకి 2 తీరని కోరికలున్నాయని తెలిసింది. అందులో ఒకటి తన కన్నవాళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకుంది. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకున్నాను. అవునా? సంతోషం అమరేంద్ర, శుభవార్త చెప్పావు. మరి ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని కలుసుకున్నావా? తన కన్న కూతురు గురించి చెప్పావా? లేదు స్వామి, వాళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా వాళ్ళ కూతురు తిరిగి రాలేని దూరం వెళ్ళిపోయిందని, వాళ్ళిక శాశ్వతంగా తనని చూడలేరని ఎలా చెప్పాలో తెలియక
చెప్పలేదు స్వామీజీ.